తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 17.61 కోట్ల మెగా చెక్కును చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రామచంద్రాపురం మండలంలో విడుదల చేశారు. రాయల చెరువును మినీ డ్యాంగా అభివృద్ధి చేయనున్నట్లుగా ఎంపీ తెలియజేశారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్ట ముత్యాలమ్మ గుడి ఆవరణలో చంద్రగిరి నియోజకవర్గ రైతులకు రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత 26,062 రైతులకు 17,61,20,000 రూపాయలు మెగా చెక్కును చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులతో కలిసి విడుదల చేశారు. ఏపీ తరపున 5,000 రూపాయలు, కేంద్రం తరపున 2,000 రూపాయలు కలిసి మొత్తంగా 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తానని చెప్పిన సూపర్ 6 పథకాలను ఎన్ని కష్టాలున్నా అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రాలోనే అతిపెద్ద చెరువు రాయల చెరువు, ఎంతో పేరు ప్రతిష్ట కలిగిన చెరువు అని అన్నారు. ఈ చెరువును మినీ డ్యాంగా అభివృద్ధి చేయనున్నట్లుగా తెలియజేశారు. రైతుల ఖాతాలో పడిన డబ్బులను పంట సాగు కొరకు వినియోగించుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, రాజ్యం నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు పాల్గొన్నారు. మన ఇంటికి రావాల్సిన పత్రాలు లేకుండా జిరాక్స్ పేపర్లు వచ్చే పరిస్థితి. దానిపైన రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాకు లేదా 3 జిల్లాలకు ఒకరికి వేల వేసేవాళ్ళు. వాళ్ళు ఓకే అంటే మనకు వచ్చే స్థలం, వచ్చిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా ఏ బ్యాంకులో తనఖా పెడతా లేదు. అటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఈరోజు మనందరూ ఉన్నామంటే అదొకటి గుర్తుపెట్టుకోవాలి. 3వ గ్యాస్ పథకం చెప్పిన ప్రకారం గ్యాస్ పథకం ఇచ్చారు అందరికి, కొందరికి ఇంకా రావట్లా. దానికి కారణం ప్రభుత్వం కానీ ఎక్కడ కాదమ్మా, మనం గతంలో 10 సంవత్సరాల ముందో 15 సంవత్సరాల ముందో గ్యాస్ తీసుకుంటాం. ఆ గ్యాస్ తీసుకున్నప్పుడు మన ఫోన్ నెంబర్ ఉండదు. ఆ ఫోన్ నెంబర్ లేని దాని వల్ల మనకు రాదు. అందుకే ఈకేవైసీ రిజిస్ట్రేషన్ పోయి సచివాలయంలో సెక్రటరీ గారి దగ్గర చేసి దాని అంటే గ్యాస్కి వెళ్తే ఆ గ్యాస్ లో ఉన్నటువంటి ఏజెన్సీ గారు వస్తే మన అకౌంట్ కి 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా వస్తారు. అది కూడా చేసుకోవాలని కూడా ఇటువంటి అక్క చెల్లెలు అందరూ కూడా చెప్తున్నామా. అదే 4వది మీరు చూసుంటారు, తల్లికి వందనం. ఎలక్షన్ ముందు చెప్పాం, ఇంటిలో ఎందుకు బిడ్డలుంటే అరువులైన వాళ్ళందరూ కూడా డబ్బు వస్తుంది 15,000 ఎకరని. అదేవిధంగా ఈరోజు 15,000 ఎకర ఇంట్లో 3 ఉంటే 3, 2 ఉంటే 2, 5 మంది ఉంటే 5 మంది అదేవిధంగా ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మన ఇంట్లో 3 బిడ్డలుంటే ఒకరికే వచ్చేది. ఈ రోజు ఆ పరిస్థితిలో అందరికి వస్తుంది. తల్లికి వందనం అయింది. దాని తర్వాత అన్నదాత సుఖీభవ ఇచ్చాం. అన్నదాత సుఖీభవ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో సంవత్సరానికి 20,000 ఇస్తానని, అదే విధంగా 20,000 రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ట్రిప్ కి 5,000 లెక్కన, సెంట్రల్ గవర్నమెంట్ 2,000 లెక్కన, పీఎం కిసాన్ యోజన కింద 2,000, మన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి తరఫున 5,000 కలిపి ఆగస్టు 2వ తారీఖు మన అకౌంట్ లో కూడా 7,000 వేయడం జరిగింది. దాని తర్వాత మీరు చూస్తుంటారు శ్రీశక్తి అంటే అందరూ అన్నారు ఆర్టీసీ బస్సు ఎక్కడ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కానీ ఈ రోజు అందరూ డౌట్ పడినారు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇంత భారం ఉన్నా మహిళా సోదరులు ఎక్కడ వెళ్ళినా చేయూపితే ఆర్టీసీ బస్సు నిలుస్తుంది. ఆర్టీసీ బస్సులు మీకు వెళ్తున్నారు. నిన్న ఎర్రవారిపల్లి మండలంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికారులు చెప్పారు, సార్ మాకు ఆర్టీసీ బస్సులు సీట్లే ఉన్నట్లా నుంచుంటా ఉన్నామని. కారణం ఏమంటే మన మహిళా సోదరుల వల్ల సీట్లు ఉంది, మాకు లేదు అంటే అది ప్రభుత్వ పథకం ప్రకారం పోతాది. ఇంకా వాళ్ళు బస్సులు ఎక్స్ట్రా వస్తాయి తొందరలో, దాన్ని అనుసరించుకోవాలని చెప్పాం. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎక్కడ కానీ ఈ రోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో 7,000 రూపాయలు అంటే ప్రధానమంత్రి గారు 2,000 ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు 5,000 ఇస్తే టోటల్ గా 7,000 రూపాయలు రైతులకు జమ చేయడం ఆనందంగా ఉన్నారు అని చెప్పి ఒక తీసుకురావాలని చెప్పి అహర్నిశలో కష్టపడుతున్నారు. మొన్న జరిగినటువంటి వైజాగ్ లో సమిట్ జరిగితే 20 లక్షల ఉద్యోగాలు ఈ రోజు మన రాష్ట్ర బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు 24 గంటలు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కార్యకర్తలకి నేను నిద్రపోను, మీరంతా నిద్రపోను ముందుకు తీసుకుంటూ అదేవిధంగా ఎంపీ గారి సహాయ సహకారాలతో కూడా అభివృద్ధి కార్యక్రమం కావచ్చు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.
ఏం చేయాలి బాగా ఎత్తుకొని వచ్చేయాలి వెనక అందరూ ఆర్డీఓ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సార్ 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 ఒకసారి సార్ పెద్ద కొద్ది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు, దాని తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా చేశారు మీకు తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఏ రోజైతే సూపర్ 6 పథకాలు పెట్టామో సూపర్ 6 పథకాలు అన్ని కూడా ఈ రోజు అమలు అక్క మనం మాట్లాడుతూ ఏదైందో అన్ని పథకాలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరు చూసుంటారు. చెప్పింది ప్రకారం ఇమీడియట్ గా పెన్షన్లు ఇమీడియట్ 3,000 నుంచి 4,000 పెంచారు, 6,000 పెంచాం, 10,000 పెంచినారు, 15,000 చేశారు. దాని తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే మన స్థలం మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఇంటికి రావాల్సిన పత్రాలు లేకుండా జిరాక్స్ పేపర్లు వచ్చే పరిస్థితి. దానిపైన రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా ఆ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాకో లేదా 3 జిల్లాలకో ఒకరికి వేల వేసేవాళ్ళు. వాళ్ళు ఓకే అంటే మనకు వచ్చే స్థలం, ఆ వచ్చిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా ఏ బ్యాంక్ లో తనఖా పెడతా లేదు. అటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఈరోజు మనందరూ ఉన్నామంటే అదొకటి గుర్తుపెట్టుకోవాలి. 3వది గ్యాస్ పథకం. చెప్పిన ప్రకారం గ్యాస్ పథకం ఇచ్చారు అందరికి, కొందరికి ఇంకా రావట్లా. దానికి కారణం ప్రభుత్వం కానీ ఎక్కడ కాదమ్మా, మనం గతంలో 10 సంవత్సరాల ముందో 15 సంవత్సరాల ముందో గ్యాస్ తీసుకుంటాం. ఆ గ్యాస్ తీసుకున్నప్పుడు మన ఫోన్ నెంబర్ ఉండదు. ఆ ఫోన్ నెంబర్ లేని దాని వల్ల మనకు రాదు. అందుకే ఈకేవైసీ రిజిస్ట్రేషన్ పోయి సచివాలయంలో సెక్రటరీ గారి ద్వారా చేసి దాని అంటే గ్యాస్కి వెళ్తే ఆ గ్యాస్ లో ఉన్నటువంటి ఏజెన్సీ గారు వస్తే మన అకౌంట్ కి 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా వస్తారు. అది కూడా చేసుకోవాలని కూడా ఇటువంటి అక్క చెల్లెలు అందరూ కూడా చెప్తున్నామా. అదే 4వది మీరు చూసుంటారు, తల్లికి వందనం. ఎలక్షన్ ముందు చెప్పాం, ఇంటిలో ఎందుకు బిడ్డలుంటే అర్హులైన వాళ్ళందరూ కూడా డబ్బు వస్తుంది 15,000 ఎకరని. అదేవిధంగా ఈరోజు 15,000 ఎకర ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు, 5 మంది ఉంటే 5 మంది అదేవిధంగా ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మన ఇంట్లో ముగ్గురు బిడ్డలుంటే ఒకరికే వచ్చేది. ఈ రోజు ఆ పరిస్థితిలో అందరికి వస్తుంది. తల్లికి వందనం అయింది. దాని తర్వాత అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అన్నదాత సుఖీభావ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో సంవత్సరానికి 20,000 ఇస్తానని, అదే విధంగా 20,000 రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ట్రిప్ కి 5,000 లెక్కన, సెంట్రల్ గవర్నమెంట్ 2,000 లెక్కన, పిఎం కిసాన్ యోజన కింద 2,000, మన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి తరఫున 5,000 కలిపి ఆగస్టు 2వ తారీఖు మన అకౌంట్ లో 7,000 వేయడం జరిగింది. దాని తర్వాత మీరు చూస్తుంటారు శ్రీ శక్తి అంటే అందరూ అన్నారు ఆర్టీసీ బస్సు ఎక్కడ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కానీ ఈ రోజు అందరూ డౌట్ పడినారు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇంత భారం ఉన్నా మహిళా సోదరులు ఎక్కడ వెళ్ళినా చేయి ఊపితే ఆర్టీసీ బస్సు నిలుస్తుంది. ఆర్టీసీ బస్సులు మీకు వెళ్తున్నారు. నిన్న ఎర్రవారిపల్లి మండలంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికారులు చెప్పారు, సార్ మాకు ఆర్టీసీ బస్సులు సీట్లే ఉండట్లా నుంచుంటా ఉన్నామని. కారణం ఏమంటే మన మహిళా సోదరుల వల్ల సీట్లు మాకు లేదు అంటే అది ప్రభుత్వ పథకం ప్రకారం పోతాది. ఇంకా వాళ్ళు బస్సులు ఎక్స్ట్రా వస్తాయి తొందరలో, దాన్ని అనుసరించుకోవాలని చెప్పాం. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎక్కడ కానీ ఈ సూపర్ 6 కానీ, తల్లి వందనం కానీ, గ్యాస్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, మన శ్రీశక్తి కానీ అన్ని కూడా సక్సెస్ చేసింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో పాటు నారా లోకేష్ గారి నాయకత్వం ఈ రోజు మనందరూ ప్రగతి పదంలో పోతున్నామంటే పైన ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ వల్ల. ఎందుకు బీజేపీ వల్ల మీరు అనుకోవచ్చు. ఆ రోజు ఎలక్షన్ ముందు బీజేపీతో కలిసి చాలా మంది వైసీపీ నాయకులు అన్నారు, అయ్యా బీజేపీతో కలుస్తా ఉంది మతతత్వ పార్టీ అని. ఎక్కడ మతతత్వ పార్టీలా డెవలప్మెంట్ కి
కలిసాం. వాళ్ళు కలిసింది వాళ్ళ కేసుల కోసం, వాళ్ళ అరెస్ట్ కాకుండా ఉండేదానికి, వాళ్ళు జైలుకి పోకుండా ఉండేదానికి వాళ్ళు కలిశారు. కానీ మనం ఎక్కడల్లా మన రాష్ట్రం బాగుండాలి, మనం ముందుకు పోవాలంటే బీజేపీతో ఉంటేనే ముందుకు పోతాం. ఈ రోజు పోతా ఉన్నాం కాబట్టి మన రాష్ట్రం ముందుకు పోతామని కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు అన్నదాత సుఖీభావ సందర్భంగా రాష్ట్రం మొత్తం చేస్తే 46,85,538 మందికి ఈ రోజు అన్నదాత సుఖీభావ కింద రెండో విడత వస్తుంది. దీనికి గాను సుమారు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2,342 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద PM కిసాన్ యోజన కింద 830 కోట్లు ఇస్తా ఉన్నాం. అదే మన జిల్లాకి ఎత్తుకుంటే ఇక్కడ మన చంద్రుని నియోజకవర్గానికి ఎత్తుకుంటే 26,062 మందికి మనం ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే లాస్ట్ టైం ఏ విధంగా ఇచ్చాం, ఈసారి అదే విధంగా 17,86,00,000 డబ్బులు ఈ రోజు ఇస్తున్నాం. అంటే ఒకసారి ఆలోచించండి. గతంలో ఏ ప్రభుత్వమైనా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు, మేము గెలిచిన వెంటనే ఒకేసారి 13,500 ఇస్తామన్నారు, 64 లక్షల మందికి ఇస్తామన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ 64 లక్షల మందికి ఇలా 45 మందికి ఇచ్చారు, 45 లక్షల మందికి ఇచ్చారు. ఆ 45 లక్షల మందికి కూడా ఒక విడత కూడా ఇచ్చి నిలిపేసిన ఘనత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందని కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడుండే రైతు ఉద్యోగాలు తీసుకురావడానికి, తర్వాత పెట్టుబడి తీసుకురావడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అయితే ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది అన్నదాత సుఖీభవ. ఈ స్కీమ్ కూడా రైతులు తను ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ వాళ్ళకు పెట్టుబడికి పనికి వస్తుందని, మొత్తం పెట్టుబడి కాకపోయినా కొంత సపోర్ట్ వస్తుంది, సహాయం వస్తుందనే ఉద్దేశంతో ఇస్తున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆ పంటలు వెళ్ళి మళ్ళీ రెండోసారి మీరు వేయాల్సి వచ్చినప్పుడు రైతులు పడే కష్టం అందరికీ తెలుసు. కాబట్టి గవర్నమెంట్కి ఈ స్కీమ్ ఇస్తున్నారు, అందరూ చక్కగా వినియోగించుకోండి. అయితే డెవలప్మెంట్ చేసామని పదే చెప్పకంటే మీకు కొత్త విషయాలు అంటే చెప్తాను. మన ఎదురుగా ఉన్న రాయల్ చెరువు ఘన చరిత్ర ఉంది. దీనికి ఉన్న చరిత్రని, ఆ వాటర్ని ఎట్లా బాగా వినియోగించుకోవాలి అని చెప్పి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఒక మినీ డ్యామ్ ప్రపోజ్ చేశారు. అది సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. సీఎం గారి దృష్టిలో ఉంటే దానికి దగ్గర 150 కోట్ల వరకు ప్రపోజల్ ఉంది. అది కానీ వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెం ఫండింగ్ పరిస్థితి బెటర్ అయితే అది ఖచ్చితంగా వస్తుంది మనకి. అది కానీ వస్తే మొదటిగా మనం వరదలను కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎప్పుడైతే మనకి ఎక్కువ వర్షాలు పడి ఓవర్ఫ్లో అవుతుందో విలేజెస్ మీదకి వెళ్ళిపోతుంది వాటర్, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. 2, మనం నిల్వ చేసుకున్న వాటర్ అవసరమైనప్పుడు మనం పంటలకు వాడుకోవచ్చు. సో ఈ ప్రయోజనం కోసం మనం ఒకసారి అందరం టప్పట్లో కొట్టి ఎమ్మెల్యే గారి ప్రపోజల్కి మనం అభినందిద్దాం. సో ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇమీడియట్గా రావడానికి మనకున్న కన్స్ట్రెయింట్స్ వల్ల, మనకున్న పరిమితుల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ నేను కూడా ఎమ్మెల్యే గారు కూడా మేము ఖచ్చితంగా పోరాడతాం దాని గురించి. అట్లాగే మ్యాంగో రైతుల గురించి కూడా మేము చాలా కష్టపడుతున్నాం. వాళ్ళకి ఈ ధర స్థిరీకరణ తీసుకురావడానికి, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావడానికి పార్లమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ చాలా కష్టపడుతున్నాం. అయితే దురదృష్టవశాత్తు మన డేటా అంతా తీసుకొని కరెక్ట్గా మనకి ఇచ్చేటప్పుడు వేరే చోటకి వెళ్ళిపోతుంది. ఈసారి అయితే ఆనరబుల్ సీఎం గారిని ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు అజెండాలో పెట్టి మనకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడున్న 7 ఎక్కడెక్కడైతే మామూలు మ్యాంగో పంట ఉందో మన చంద్రగిరిలో కానీ, తర్వాత పూతలపట్టులో కానీ, జీడి నెల్లూరులో కానీ, చిత్తూరులో కానీ ఎమ్మెల్యే అందరూ, తర్వాత రైతులందరూ కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి మనం పడిన కష్టం మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం కూడా సబ్సిడీ ప్రైస్ ఇచ్చింది మనకు 4 రూపాయలు. కానీ ఆ పరిస్థితి రాకుండా మనం బోర్డు దాన్ని తీసుకొని రాగలిగితే ధర స్థిరీకరణ జరుగుతుంది. అట్లాగే ఈ రైతులకు కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడున్న ఫర్టిలైజర్స్ ఉన్న రాయల్ చెరువు ఘన చరిత్ర ఉంది. దీనికి ఉన్న చరిత్రని, ఆ వాటర్ని ఎట్లా బాగా వినియోగించుకోవాలి అని చెప్పి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఒక మినీ డ్యామ్ ప్రపోజ్ చేశారు. అది సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. సీఎం గారి దృష్టిలో ఉంటే దానికి దగ్గర 150 కోట్ల వరకు ప్రపోజల్ ఉంది. అది కానీ వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెం ఫండింగ్ పరిస్థితి బెటర్ అయితే అది ఖచ్చితంగా వస్తుంది మనకి. అది కానీ వస్తే మొదటిగా మనం వరదలను కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎప్పుడైతే మనకి ఎక్కువ వర్షాలు పడి ఓవర్ఫ్లో అవుతుందో విలేజెస్ మీదకి వెళ్ళిపోతుంది వాటర్, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. 2, మనం నిల్వ చేసుకున్న వాటర్ అవసరమైనప్పుడు మనం పంటలకు వాడుకోవచ్చు.
సో ఈ